ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారి శ్రీదేవి భాగవతం 12వ భాగం 21/8/20. ద్వితీయ స్కంధం నిన్న అయిపోయింది. తృతీయ స్కంధంలో వచ్చాం మనం. జనమేజయుడి మనస్సుకి కాసింత ఉపశమనం కలిగింది. దేవీ యజ్ఞం ఎలా చెయ్యాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాస భగవానుణ్ణి అడిగాడు. వ్యాస మహర్షి, దేవీ యజ్ఞం అంబామఖం అన్నావు, అది ఏమిటి, ఎలా చెయ్యాలి, నియమాలేమిటి, ఫలమేమిటి, ఇవన్నీ సవిస్తరంగా చెప్పు. నువ్వు సర్వజ్ఞుడివి కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు పెడుతున్నా. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తులని, సృష్టి స్థితి లయ కారకులని విన్న. వాళ్ళు నలుగురు. వాళ్ళు సగుణుల, నిర్గుణుల, స్వతంత్రుల, అస్వతంత్రుల, ముసలితనము, మరణం వంటి ప్రాణి ధర్మాలు, త్రివిధ దుఃఖాలు వాళ్ళకి ఉన్నాయా లేక సచ్చిదానంద స్వరూపుల? వినాలని కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాలకులు, ఇంద్రాదులున్నారని వింటున్న వాళ్ళ కథ ఏమిటి, పుట్టుక ఏమిటి, కాల వశుల కాదా, నిద్ర, మెలకువ, హర్ష, శోక వంటి లక్షణాలు వాళ్ళకు కూడా ఉన్నాయా లేవా? మన శరీరాల్లాగానే వాళ్ళ దేహాలు సప్త ధాతువులతో ఏర్పడ్డాయా లేక వేరే వేరే ద్రవ్యాలతోనా? వారి గుణాలు, వాళ్ళ ఇంద్రియ శక్తులు, వాళ్ళ భోగాలు, వారి ఆయుర్దాయాలు, నివాస స్థానాలు, వైభవాలు, విభూతి అంటే ఐశ్వర్యం, ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా జిజ్ఞాస తీర్చు. జనమేజయ, చాలా గడ్డు ప్రశ్నలు వేశావయ్యా. వీటికి సమాధానం చెప్పడం అంత తేలిక ఏం కాదు. అయినా నాకు తెలిసినంత వరకు నీకు చెబుతా విను అన్నాడు వ్యాస మహర్షి. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనం అయ్యింది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగానే కొన్ని ప్రశ్నలు వేసి, అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు, కారణం ఏమిటి, అనిత్యమా నిత్యం, కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండే ఉండాలి. ఆ కర్త ఎవరు, ఒకరా అనేక మందా? మహర్షి, ఈ సందోహాలు తెమలకు మునిగి ఉక్కిరి బిక్కిరవు. తీర్చి నన్ను ఉద్ధరి. ఎవరిని అడిగినా నాకొక్కరు ఒక్కొక్క రకంగా సమాధానాలు చెబుతాను. శివుడని ఒకడు, విష్ణుమూర్తని, బ్రహ్మదేవుడే అని ఒకరు అంటారు. వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తారు. సరే, వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు, వినాయకుడే అనేవాళ్ళు ఉన్నారు. వీరెవరూ కానే కాదు, కర్తృత్వమంతా ఆదిశక్తిదే. సర్వభూతాలకు, సకల దేవతలకు కన్న తల్లి ఆ ఆది మాయయే అని నిర్ధారించి చెబుతున్నారు ఆచార్యులు, గురువులు ఉన్నారు. భవానీం కేచనాచార్యాః ప్రవదంత్యభిలార్ధదాం ఆదిమాయాం మహాశక్తిం ప్రకృతిం పురుషానుగాం బ్రహ్మైకతా సమాపన్నాం సృష్టిస్థిత్యంతకారిణీం మాతరం సర్వభూతానాం దేవతానాం తథైవ చ అనాదినిధనాం పూర్ణాం వ్యాపికాం సర్వజంతుషు ఈశ్వరీం సర్వలోకానాం నిర్గుణాం సగుణాం శివాం. ఆ ఆది పరాశక్తి వైష్ణవి, శాంకరి, బ్రహ్మి, వాసవి, వారుణి, వారాహి, నారసింహి, మహాలక్ష్మి అనే పేర్లతో ఆమెను పిలుస్తూ ఉంటారు. ఇంకొందరు
బ్రహ్మ పదార్థానిది కర్తృత్వం అంటున్న ఆకాశం నుంచి ఊడిపడి ఈ బ్రహ్మాండానికి కర్త లేడు. అది అనీశం, అకర్తృక, స్వభావోత్థం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సాంఖ్యులు కూడా కనిపిస్తుంది. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నా, సతమతమవుతా. ఇవి కాక నారద, ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలటం లేదు. ఏది ధర్మము ఏది అధర్మము గుర్తించలేకపో సత్యధర్మరతులై సత్వగుణోపేతులైన దేవతలు, పాపాత్ములు తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, సదాచార పరాయణులు కదా, ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతగా దుఃఖించారు అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమి? ధర్మస్థితా సదాచారా పాండవా మమ వంశజా, దుఃఖం బహువిధం ప్రాప్తాస్తత్ర ధర్మస్య కా స్థితి. బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడి. మోహ జలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు. 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో 1వ అధ్యాయం 50 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను అలా నారదుడిని ఇబ్బంది పెట్టానయ్యా. అయితే ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పా. అవన్నీ యథాతథంగా నీకు చెబుతా, శ్రద్ధగా విని గ్రహించు. నారదుడు నాతో ఏమన్నాడంటే అని మొదలు. వ్యాస మహర్షి ఒకప్పుడు ఇవే ప్రశ్నలు నేను మా తండ్రి గారి అంటే బ్రహ్మదేవుణ్ణి వేశా. నేను ఎవరిని ఆరాధించాలో, సర్వోత్కృష్టుడు ఎవరో చెప్పమన్నా. ఎన్ని తీర్థాలు సేవించిన, ఎన్ని సాధనలు చేసిన మనస్సుకు శాంతి దొరకటం లేదు. పరతత్వం తెలియందే శాంతి ఎక్కడిది? సందేహాలతో వికీర్ణమైన చిత్తానికి స్థిరత్వం ఎక్కడిది? అవిజ్ఞాయ పరం తత్వం కుతః శాంతి పరం తప. వికీర్ణం బహుధా చిత్తం న కుత్ర స్థిరతాం వ్రజేత్. ఎవరిని స్మరించ, ఎవరిని యజించ, ఎవరిని స్తుతించ, ఎవరిని అర్చించ చెప్పు. సర్వేశ్వరుడెవరు? ఇలాంటి ప్రశ్నలు వేస్తే బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అన్న, నాయనా, నువ్వు అడిగిన ప్రశ్న ఉత్తమోత్తమాలే, కానీ సమాధానాలున్నాయే దుర్బోధాలు, అంటే అర్థం చేసుకోవడం కష్టమే. అవి కాక సంసారం పట్ల అనురక్తులకి అవి తెలియవు. విరక్తులు, నిరీహులు, నిర్మత్సరులు మాత్రమే తెలుసుకుంటారు. వాళ్లే సమాధాన ప్రదాతలు. సమాధానం చెప్పాలంటే వాళ్ళే చెప్పారు. ఎందుకు? నిత్యం భగవత్ సన్నిధానంలో ఉంటారు. మహాప్రళయం సంభవించి స్థావర జంగమాలన్నీ నశించి సృష్టి స్థితంతా ఏకార్ణమై అంటే ఒకే సముద్రమైపోయిన కమలం నుంచి నేను ఉద్భవించా. అప్పటికింకా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, వృక్షాలు లేవు, పర్వతాలు లేవు. తామర పువ్వు దుద్దులో కూర్చొని ఉన్న పైన ఒంటరిగా ఆలోచించి అంతా జలమయం అయిపోయింది. ఈ సమయంలో నేను ఎలా ఎందుకు పుట్టాను? నాకు రక్షకుడెవరు? కర్త ఎవరు? సంహర్త ఎవరు? ఈ జలమంతా దేని మీద ఆధారపడి ఉంది? భూమి భూమి అందాము అంటే అది ఎక్కడా భూమి ఇంతవరకు ఏర్పడినట్టు కనపడటం లేదు. పోని నేను కూర్చున్న ఈ పంకజం సంగతి ఏమిటి? యోగరూఢమైన పదం కదా, వ్యుత్పత్తి కుదిరి ఒక అర్థంలో స్థిరపడిన పదం. మరి పంకం అంటే బురద ఏది? వెతుకుదాం, దీని మూలం పట్టుకుందామనిపి. బహుశా అక్కడ భూమి కూడా కనిపించవచ్చనిపి నీటిలోకి వెదిక 1000 ఏళ్ళు వెతిక.
భూమి లేదు, మొదలు లేదు, ఏదీ నాకు కనిపించదు. కానీ ఆకాశం నుంచి తపహ తపహ అంటే తపస్సు చెయ్యి అంటూ అశరీరవాణి ఒకటి నాకు వినిపించి, అలాగేనని పద్మంలో కూర్చొని 1000 ఏళ్ళు తపస్సు చేయి. అప్పుడు అశరీరవాణి మళ్ళీ వినిపించి, సృజా సృజా సృష్టించు సృష్టించు అని. ఎవరిని సృష్టించను, ఏం చెయ్యను, అగమ్య గోచరంగా ఉంది, విమూఢనై కూర్చుండిపోయి. ఇంతలోనే మధుకైటహులనే రాక్షసులు 2 వచ్చారు. యుద్ధానికి రమ్మంటూ నన్ను భయపెట్టి, అప్పుడు తామర పువ్వు కాడలోంచి కిందికి నీటిలోకి దిగా చాలా లోతుకి వెళ్ళిపోయా. ఎక్కడేదో పోయింది కనెక్షను. ఆ అమ్మవారు కనపడింది, ఆవిడతో మాట్లాడటం జరిగింది. ఆ పేజీకి పోయా. ఆ మాటలకు జగదంబ చిన్నగా నవ్వి, ఇంతకీ ఒక శుభ విమానం ఆకాశం నుండి వేగంగా వచ్చింది. త్రిమూర్తులారా, మీకు అద్భుతం చూపిస్తారండి, విమానం ఎక్కండి అని ఆజ్ఞాపించింది. భిమ్మని మేము ముగ్గురం, అది ఓం అని మేము ముగ్గురం ఎక్కాం. ఓం అనేది అంగీకార సూచక. ఆర్ఎస్ఎస్ వాళ్ళు సాయంకాలంలో శాఖలు జరిపేవారు. ఏదైనా ఆట ఆడేటప్పుడు 5, 10, 15, 20 నంబర్లు చెప్పారు. వరుసగా గుండ్రంగా వలయంగా కూర్చోబెడతారు. ఒకడు మొదలు పెడతాడు, 1, 2, 3, 4 అయిపోయిన తర్వాత 5వ వాడు 5 అంటే వాడు అవుట్, వాడు ఓం అలాగే 10వ వాడు 10 అనకాడు ఓం 15వ వాడు ఓం అనకూడదు, 15 అనకుండా ఓం. అలా అది ఓం మాట. అలాగే ఇక్కడ అది ముగ్గురం అధిరోహించాం. ముత్యాల దండలు వేలాడుతున్నాయి. దేవమందిరంగా ఉంది. చిరుగంటల చప్పుడు ఇంపుగా వినపడుతోంది. ముగ్గురం నిశ్శంకగా అనుమానం లేకుండా కూర్చున్నాం. జగన్మాత స్వశక్తితో మళ్ళీ ఆకాశంలోకి మమ్మల్ని నడిపించి. ఇది 2వ అధ్యాయం 41 శ్లోకాల భావం. త్రిమూర్తులు సర్వలోక సందర్శనం. విమానం వేగంగా దూసుకుపోతోంది. ఒక ప్రదేశంలోకి వెళ్ళేసరికి ఆశ్చర్యం కలిగి, అక్కడ నీళ్లు లేవు, ఫలభరితాలైన వృక్షాలు, కోకిల కలపూజితాలు, రమణీయమైన ఉద్యానవనాలు, పర్వతాలు, పచ్చిక నేల, నదులు, స్త్రీ పురుషులు, రకరకాల మృగాలు, వాపీకూప తటాక పల్వలాలు, సెలయేర్లు, అన్నీ అద్భుతంగా కన్నుల పండుగగా కనపడు. విమానం వెళుతూనే ఉంది. ఎట్టజెటు సుందర నగరం, దివ్య ప్రాకారం, బారులు తెచ్చిన బంగారు లోగిళ్లలో యజ్ఞశాలలు, ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం, అది స్వర్గమని. ఎవరు నిర్మించారో కదా ఇంత అబ్బురంగా అని అనుకుంటున్నా. ఇంకొంచెం ముందుకు చూపు సారించి దివ్య తేజస్సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక రాజు కనపడి, మరుక్షణంలో విమానం మరో దిశకు నడిచి అక్కడ నందనవనం కనిపించి, అందులో ఘుమఘుమలాడుతోంది పారిజాత వృక్షం. దాని నీడలో 4 దంతాల ఐరావతం అక్కడ కనపడి,
ఐరావతానికి మామూలుగా ఏనుగు 2 దంతాలైతే ఐరావతానికి 4 దంతాలు. వనమంతటా అప్సరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు. నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి. గంధర్వ యక్ష విద్యాధరులు వందలు ఆ మందార వనంలో ఆడుకుంటున్నారు, పాడుతున్నారు, ఆనందిస్తారు. పౌలోమి అంటే శచీ సహితుడైన దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు. పులోమ కొడుకు పౌలోమి. యమ కుబేర వరుణ అగ్ని సూర్య దేవతలు కనిపించారు, సంతోషించారు. త్రివిస్తపాన్ని చూసి త్రిమూర్తులు ఎంతగానో అబ్బురపడ్డారు. విమానం ఇంకా పైకి లేచి మునుముందుకు సాగింది. బ్రహ్మలోకం చేరి అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు. బ్రహ్మసభలో సకల వేదాలు, సకల శాస్త్రాలు, వేదాంగాలు సాకారంగా దర్శనమిచ్చాయి. సాగర నదీ పర్వతాది దేవతలు కూడా అక్కడే ఉన్నారు. ఈ చతుర్భుజుడు అచ్చం నీలానే ఉన్నాడు. ఎవరయ్యా అతడని శివకేశవుడు నన్ను అడిగారు. ఏమో నాకేం తెలియదండి అన్నాను. నేనెవరిని, ఈయనెవరు, నాకు ఈ భ్రమేమిటి, అంత అగమ్యగోచరం. మరుక్షణం విమానం కైలాస శిఖరం మీద ఉంది. అక్కడ అంతటా ప్రమధులు యక్షులు కిట్టకిట్టలాడుతారు. మందార వనాల్లో కోకిల మంజునాదాలు మారు మోగుతారు. వీణా మృదంగ నినాదాలు మిన్నుముడుతారు. ఇంతలోకి వృషభారూఢైన త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి లోపలికి వచ్చి 5 ముఖాలతో 10 చేతులతో సిగతో నెలవంకతో మొలగు పులితోలుతో కండువాగా భుజాలపై ఏనుగు తోలుతో గజానన షడాననులు అంగరక్షకుడు విరాజమానుడై విచ్చేసి నందీశ్వరుడు మొదలైన ప్రమధులు జయ జయ ధ్వానాలతో వెంట నడుస్తున్నారు. నిర్గతో భవత్శంభు వృషారూఢాతిలోచన పంచాననో దశభుజ కృత సోమా అర్ధశేఖర వ్యాఘ్రచర్మ పరీధాను గజచర్మోత్తరీయక పార్ష్ణి రక్షౌ మహావీరో గజానన షడానన శివేన సహపుత్రౌ ద్వౌ వ్రజమానౌ విరేజతు నంది ప్రభృతయ సర్వే గణపాశ్చ మా పరాశ్చతే. నారద, ఈ మరో శంకరుణ్ణి చూసి నేను మా తండ్రి విస్మితులయ్యా. మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరు. ఊహకందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతుంది. విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయించింది. వైకుంఠంలో ఆతసీ కుసుమ సంకాసుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుత్మంతుడి మీద కనిపి లక్ష్మీదేవి వింజామరలు వీస్తారు. గాలి తరంగాలకు చతుర్భుజుడి ఆభరణ మెల్లగా కదులుతుంది. ఆతసీ కుసుమం అంటే అవిశ పువ్వు. ఆతసీ కుసుమాభాస శ్రీపీతవాసాశ్చతుర్భుజ ద్విజరాజ అధిరూఢశ్చా దివ్యాభరణభూషిత విద్యమానస్తదా లక్ష్మ్యా కామిన్యా చామరైః శుభైః తం వీక్ష విస్మితాః సర్వే వయం విష్ణుం సనాతనం. శివుడు నేను చకితులయ్యా. ముగ్గురం ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నాం. విమానం వెడుతూనే ఉంది. క్షీర సముద్రం వచ్చి తెల్లని కెరటాలు నురుగులు కగ్గుతూ లేచి పడుతాయి. హోరు చెవులకు సోకుతాయి. ఆ సముద్ర మధ్యంలో ఒక ద్వీపం. మందార పారిజాతాది దివ్య వృక్షాలు దట్టంగా అలమికు ఉన్నాయి. చిత్ర విచిత్రాలైన ఆస్థరణాలు తివాసీలు ఉన్నాయి. ముత్యాల దండలు వేలాడుతాయి. పూల దండలకు లెక్కలే. అశోక వకుళ వృక్షాలు, మొగలి పొదలు, సంపెంగ పొద పరిమళాలను వెదజల్లుతాయి. కోకిలల కూతలు, తుమ్మెదల ఝంకారాలు శృతి పక్వంగా వినిపిస్తాయి. దేవీ దర్శనం. ఆ ద్వీపంలో ఒక పర్యంకం ఉంది.
అది శివాకారంలో అంతటా రత్నాలు పొదిగి ఉన్న విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్లు కనిపించి కానీ కాదు, ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడి దాని మీద ఒక వరాంగన కూర్చొని శ్రేష్టమైన స్త్రీ. ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించి ఎర్రని పూలమాలలు వేసుకొని ఎర్ర చందనం పులుముకొని కళ్ళు ఎర్రగా విశాలంగా ఉన్నాయి. పెదవులు కోటి మెరుపులు ఒక చోట గుమికూడి నిలిచినట్లు భాషిస్తోంది. మా కళ్ళు మెరుమిట్లు గురిపై సూర్య బింబల్లా ఉంది. వరదాభయహస్తాలు కాక తక్కిన రెండిటా పాశాంకుశాలు ధరించి ఇంతకు ముందెప్పుడు చూసి ఎరగం ఆ దివ్య సుందర మూర్తి చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి. కరుణామూర్తి నితాంత అరుణ నవయౌవన కుమారి, శృంగారోచితమైన సింగారాలు, తామర వగ్గల వంటి వక్షోజాలు, శ్రీచక్ర తాటంకాలు, తామర పువ్వులు, మణిమయ భూషణాలు, కరకాంగద కేయూర కిరీట పరిశోభిత హుల్లేఖ భువనేశి అని నామజపం చేస్తూ సఖీ బృందం స్తుతిస్తోంది. ఆమె అనంగ కుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు. అనంగుడు అంటే మన్మథుడు. షట్కోణ యంత్రరాజం మీద కూర్చొని కని రక్తమాల్యాంబరధరా రక్తగంధానులేపన సురక్తనయనా కాంతా విద్యుత్కోటి సమప్రభ సుచారు వదనా రక్తదంతఛద విరాజిత రమాకోట్యధికా కాంచా సూర్యబింబ నిభాఖిల వరపాశాంకుశాభీస్తధరా శ్రీభువనేశ్వరి అదృష్టపూర్వా సా దృష్టా సుందరీ స్మితభూషణ హ్రీంకార జప నిష్టైస్తూ పక్షిబృందైర్నిసేవిత అరుణా కరుణామూర్తి కుమారీ నవయౌవన సర్వశృంగార వేషాఢ్య మందస్మిత ముఖాంబుజ ఉద్యత్పీవ కుచద్వంద్వ నిర్జితాంభూజ కుట్మల నానామణిగణాకీర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కవనత్ శ్రీచక్ర తాటంక విటంక కమద విటంక మదనాంబుజ హృల్లేఖ భువనేశీతి వా నామభ్యాపరాయణై సఖీ బృందై స్తుతా నిత్యం భువనేశీ మహేశ్వరి హృల్లేఖాజ్యాభిరమరకన్యాభి పరివేష్టిత అనంగ కుసుమాజ్యభి దేవీభి పరివేషిత దేవీ షట్కోణమధ్యస్థ యంత్రరాజోపరిస్థిత. 3వ 38 నుంచి 46 8 శ్లోకం. నీ ముగ్గురం నివ్వెరపై బొమ్మల్లా నిలబడి కళ్ళప్పగించి చూసి అప్సరసా కాదు, గంధర్వాంగనా కాదు, దేవతా స్త్రీయా కాదు కాదు. ఇంతకీ ఈ కాంత ఎవరు, పేరేమి, ఇక్కడెందుకు, ఇవన్నీ మాలో రేగుతున్న అనుమానం. సహస్రనయ సహస్రకర సహస్రవద్ సహస్రనయన రామ సహస్రకర సంయుత సహస్రవదనారమ్య భాతి దూరాద సంశయం. విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిర్ణయానికి వచ్చి విమానంలో మాతో పాటు అంబతో అన్నాడు, ఏషా భగవతీ దేవి సర్వేషాం కారణం హినః మహావిద్యా మహామాయ పూర్ణ ప్రకృతిరవ్యయా. ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి, మహావిద్య, మహామాయ, పూర్ణ ప్రకృతి, అవ్యయం, నాశనం లేని, తరగని, మార్పులేని, యోగగమ్య, అల్పబుద్ధులకు దుర్జ్ఞేయ, ఇచ్ఛారూపిణి, నిత్యారిత్య స్వరూపిణి, అల్పభాగ్యులకు దురారాధ్య దేవి, విశ్వేశ్వరి, శివ, వేదగర్భ,
విశాలాక్షి ఆది మహేశ్వరి ప్రళయంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది. సర్వజీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది. తాను క్రీడిస్తుంది. ఏషా సంహృత్య సకలం విశ్వం క్రీడసి సంక్షయే లింగాని సర్వజీవానాం స్వశరీరే నివేశ్య సర్వజన బీజమై ఇరువైపులా కోటాను కోట్ల విభూతులు విరాజిల్లుతాయి. సఖీ బృంద రూపంలో పరిచర్యలు చేస్తాయి. బ్రహ్మా శంకర దర్శించండి. మనం ధన్యులం, మనం కృతకృత్యులం. సాక్షాత్తు దర్శించగలుగుతున్న వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలితం ఇది. లేకపోతే మనకు ఈ దేవీ దర్శనం ఎలా సమకూరుతుంది? అసంభవం. మహాదాతలకు, మహాతపస్సులకు, మహాయోగులకు, మహావిరక్తులకే తప్ప సంసార అనురక్తులైనటువంటి వాళ్ళకి దేవీ దర్శనం లభించదు. ఈవిడ మూల ప్రకృతి, సదా పురుష సంగతి. పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తూ బ్రహ్మాండము, దేవతలు సమస్తము దృశ్యమైతే ఈవిడ ద్రష్ట. నేను కానీ, లక్ష్మీ కానీ, దేవతలుగా, దేవతా వనితలుగా ఈమెలో అక్షాంశాన్ని కూడా సాగి విరించి అంటే బ్రహ్మ ఆ వేళ ప్రళయ సముద్రంలో నన్ను పసివాణ్ణి చేసి ఉయ్యాల లూపిన మహాదేవి ఈమె. వటపత్రంలో శయనించి కాలి బొటన వేలుని చీకు బాల్య క్రీడలతో వినోదిస్తున్న నాకు జ్వలపాటలు పాడు ఉయ్యాల లూపి నా ఆది పరాశక్తి. నిశ్చయంగా ఈవిడ దర్శనంతో జ్ఞానం కలిగింది. పూర్వ అనుభవంతో గుర్తుకొచ్చింది మన కన్న తల్లి ఈమె. అధ్యాయం 3లో 67 శ్లోకాల గురించి చెప్పుకున్నాం. శయాననం వటపత్రే చ పర్యంకే సుస్థిరే దృఢే పదాంగుష్టం కరే కృత్వా నివేశ ముఖ పంకజే లేలిహంతం చ క్రీడంతా మనేకైర్బాలచేష్టితై రమమాణం కోమలాంగం వటపత్రపుటే స్థితం గాయంతి దోలయంతి చ బాలభావాన్మయీ స్థితి సేయం సునిశ్చయం జ్ఞానం జాతం మే దర్శనాదిహ కామం నో జననీ సైష శృణుతం ప్రవదామ్యహం అనుభూతే మయా పూర్వం ప్రత్యభిజ్ఞా సముత్థిత. 3లో 64 నుంచి 67 శ్లోకాలు. నారద, మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్ట నిర్భయంగా సన్నిధికి వెళద, సాష్టాంగ పడద, పదాల చెంత నిలిచి స్తుతిద్ద. పరిచారికలు కనుక మనల్ని లోపలికి వెళ్ళనివ్వకపోతే గుమ్మంలోనే నిలబడి స్తుతిద్ద. నడవండి అన్న. సరే అన్న. సంబరపడ్డ. విమానం దిగి త్వరగా ద్వారం చేర జంకుతూ నిలబడ్డ. మహాదేవి చూసి చిరునవ్వు విసిరి మేము ముగ్గురం స్త్రీలుగా మారిపోయి దివ్య సుందర రూపాలతో దివ్యాభరణ భూషితలమైపోయా. ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకొని పాదాల చెంత నిలిచాం. ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపచేసింది. వినయంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించాం. ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం. నానారత్న విభూషదై కోటి సూర్య ప్రతీకాశమైన దేవి పాదపీఠాన్ని తదేక దీక్షతో చూస్తున్నా. అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారిణి, మరికొందరు నీలాంబర, మరికొందరివి పీతాంబర. అందరూ సౌందర్య రాసులే. వారి వస్త్రాలు, విభూషణాలు, కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది, వినూతనంగా. కొందరు పాడుతున్నారు, కొందరు ఆడుతున్నారు, కొందరు నాదస్వరం వాయిస్తున్నారు, మరికొందరు వీణలు పలికిస్తున్నారు.
గాన మాధుర్యంలో పలవరిస్తున్నారు, నారదా అక్కడ ఒక అత్యద్భుతం కల చెబుతున్నా, మనసు పెట్టి విను. దేవి పాదపీఠం తిలకిస్తూ నిలబడ్డాం కదా, మా చూపుడు దేవి పాద పద్మాల మీద ప్రసరించాయి. బొటన వ్రేలి గోడు ఒక అద్దంలా తళతళ చూద్దాం కదా. స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆ నఖ దర్పణంలో అంటే కాలి గోరు అనే ఆ దర్పణం అంటే అద్దంలో మొత్తం సృష్టి అంతా నఖ దర్పణ మధ్యే వైదేవ వ్యాశ్చరణ పంకజే బ్రహ్మాండం అఖిలం సర్వం తత్ర స్థావర జంగమం. మేము అల్సనిపాలకులు, సూర్యచంద్రుడు, నదులు, సముద్రాలు, పర్వతాలు, గంధర్వులు, అప్సరసులు, విశ్వావసు, చిత్రకేతు, శ్వేతకేతు, చిత్రాంగదు, నారద తుంబురు, హూ హా 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 హూ హూవు, గంధర్వ గాయకుడు, అశ్విని దేవతలు, అష్టవసులు, సిద్ధులు, సాధ్యులు, పితృదేవతలు, నాగ కిన్నర కింపురుష యుక్త యక్ష రాక్షసులు, ఆదిశేషుడు, వైకుంఠ కైలాస బ్రహ్మ లోకాలు ఒక్కటేమిటయ్యా, సమస్తము ఆ కాలి గోటిలో ప్రత్యక్షమై. నా పుట్టిల్లు పద్మము, దానిలోనే శేషసాయి, మధుకైటభులు అందరూ కనిపించి ముగ్గురం ఆశ్చర్యపోయి ఏమిటి ఈ వింత అనుకున్నా. విశ్వమాతగా విశ్వసించ. అలా చూస్తుండగానే 100 ఏళ్ళు గడిచిపోయి ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్ట సఖులుగా పరిగణించారు. మా రూపం, మా సౌందర్యం మాకే విమోహకంగా అనిపి సంబరపడ్డ అందమైన భావనలు మా మనస్సులో చిగురించారు. యువతీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒకరోజు అమ్మవారిని అద్భుతంగా స్తుతించారు. త్రిమూర్తి కృత దేవి నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సంతతం నమః కళ్యాణ్యై కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. దేవికి నమస్కారం, ప్రకృతికి నమస్కారం, విధాత్రికి నమస్కారం, కళ్యాణికి నమస్కారం, కామదకు అంటే కామాలు కోరికనిచ్చేదానికి నమస్కారం, వృద్ధికి నమస్కారం, సిద్ధికి నమస్కారం, సచ్చిదానంద రూపిణికి సంసార అరణికి నమస్కారం, పంచకృత్య విధాత్రికి భువనేశికి వందనం, సర్వాధిష్టాన రూపకు కూటస్థకు వందనం, అర్ధమాత్రార్ధభూతకు హృల్లేఖకు వందనం. అమ్మా, అఖిలము నీలోనే సన్నివిష్టమై అందని నీ నుంచే సంభవం ఉందని, నీ నుంచే సంభవము లయము జరుగుతున్నాయని తెలుసుకొని శక్తివంతురాలవని, నీ ప్రభావం అనంతమని, నువ్వు సకల లోకమయువని ఇప్పుడే గ్రహించా. అఖిలాన్ని విస్తరింపజేసి సదసద్వివేకాన్ని కలిగి తగిన సమయ అవికల స్థితిని పురుషుడు సందర్శింపచేస్తూ మమ్మల్ని వినోదింపచెయ్యటం కోసం 23 తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశం. నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవం. అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్నావు. నీ అంశ శక్తి లేనివాడు, సర్వాత్మన అశక్తు. నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తి చేస్తున్నావు. నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు. దేవి, కల్పాంతంలో నీ వైభవాన్ని, నీ చరితను ఎరిగిన వాడెవ్వడూ లేడు. మధుకైటభుల నుంచి మమ్మల్ని కాపాడిన జననివి. నీ దర్శనం వల్ల ఆనంద అనుభవంలో పరకోటికి చేరుకొని నీ ప్రభావం సృష్టించిన భువనాలు ఎన్నున్నాయో ఎవ్వరికీ తెలియదు. నీ చరిత్ర ఊహలకు కూడా అందదు. నేనే కాదు, ఈ చతుర్భుజుడు, ఈ శంకరుడు కూడా నీ గురించి తెలుసుకోలేం, ఊహించలేం. ఇంకా ఇతరుల మాట చెప్పాలా? హే మహామాయే, ఈ భువనంలో మరో 3 త్రిమూర్తులున్నట్టు ఇప్పుడే చూశా.
తక్కిన భువనాలు ఎన్నున్నాయో, త్రిమూర్తులెందరున్నారో ఎవరికి తెలుసమ్మా. నీ ప్రభావం అమేయం, అచించ. నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరి యాచిస్తున్నా. నీ దివ్య రూపం నా హృదయంలో, నీ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండ, శాశ్వతంగా ఉండ. నీ పాద పద్మాలను నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహి. యాచేంబుతే కమలం ప్రణిపచ్చ కామం చిత్తే సదా వసతు రూపమిదం తవైతత్. నామాపి వక్త్రవకుహరే సతతం తవైవ సందర్శనం తవ పదాంబుజయో సదైవ. నీకు నా భృత్యుడని నువ్వు నన్ను భావించు. వీడు నన్ను అంటే విష్ణువు, నువ్వు నా అధికారి. మన మధ్య ఉన్నది తల్లి బిడ్డల సంబంధం. అలాగే కలకాలం అది కొనసాగేట్టు చూడు తల్లి. భృత్యో యమస్తి సతతం మయి భావనీయం త్వాం స్వామినీతి మనసా నను చింతయామి. యశా వయో విరకితా కిం దేవీ భూయాత్ వ్యాప్తి సదైవ జననీ సుతయోరివార్యే. ఈ సృష్టిలో నీకు తెలియంది లేదు. సర్వజ్ఞకతకు నువ్వు చివరి సరిహద్దు. అలాంటి నీకు పామరుణ్ణి నేనేం చెప్పుకోగలనమ్మా. నీ ఇంగితాన్ని బట్టి నాకు ఏది కావాలో, ఏది అవసరం అది నువ్వు ప్రసాద్. సృష్టి స్థితి లయకారుడు అని మా ముగ్గురికి లోకంలో పేరుంది కదా. కానీ సత్యమేమిటంటే నీ ఇష్టం వల్ల, నీ ఇచ్ఛ వల్ల మేము మా విధులు నిర్వహించగలుగుతున్నాం, అంత మాత్రమే. త్వం వేచ్చి సర్వమఖిల భువన ప్రపంచం సర్వజ్ఞతా పరిసమాప్తి నితాంత భూమి. కిం పామరేణ జగదంబ నివేదనీయం యద్యుక్తమాచర భవాని తవేంగితం స్యాత్. కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తూ అనడం అబద్ధం. నిజానికి ఆధార శక్తి నువ్వే. సూర్యుడు వెలిగేది కూడా నీ ప్రభతో. నువ్వు విరజం. నీ ప్రభావంతో జన్మించాం కనుక మేము నిశ్చలం కాదు. ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా? నువ్వు మాత్రమే నిత్యం, సనాతన పురాణ ప్రకృతి. ఇంతకాలం నేనే ప్రభువు అనాది అనీన ఈశ విశ్వాత్మక అనుకుంటున్నా. ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు తామసిక ప్రవృత్తి వదిలి నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి విద్య, శక్తిమంతులకు శక్తి, కీర్తిమంతులకు కీర్తి, కాంతిమంతులకు కాంతి. నువ్వు గాయత్రి, ప్రథమ వేద కళ, స్వాహా స్వధా, భగవతీ శబ్దవాచ్యం, సగుణం, అర్ధమాత్రం. ఈ ప్రపంచాన్ని అంతటినీ మోక్షం కోసమే సృష్టించావు. సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశాలు మాత్రమే. నీలోనే పుడతాయి, నీలోనే భాషిస్తాయి, నీలోనే లీనము. ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నువ్వే ఉపసంహరిస్తావు. ప్రదర్శన ముగియగాని నటుడు తన వేషమంతా తొలగించుకోడా. అలాగే మహాది నువ్వే రక్షకురాలి. ఈ మోహ జలది నుంచి నన్ను ఉద్ధరించు. రాగాది భావాలను తొలగించి దుఃఖాలను ఉపసింపచేసి సత్య ప్రకాశనం కని ఓ మహావిద్య, ఓ దేవి, ఓ శివా, సర్వప్రదా నీ పాదాలకు నమస్కరిస్తున్న జ్ఞాన ప్రకాశాన్ని ప్రసాది. 4వ అధ్యాయం 49 శ్లోకాల భావం. నమో దేవి మహావిద్యే నమామి చరణౌ తవ సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్ధదే శివే. నారదా విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తర్వాత శివుడు భక్త్యావేశంతో స్తుతికి ఉపక్రమించాడు. ఓ సకల లోక నిర్మాణ చతుర,
బ్రహ్మది విష్ణువులే నీ ప్రభావం వల్ల జన్మించారంటే నేను అంతే కదా. పంచభూతాలు నువ్వే తిరిగి మరొకంటికి కారణమవుతావు. బుద్ధి, మనస్సు, అహంకారం నువ్వే. త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవాళ్ళకి నిజమని తెలియదు. అసలు సిసలు సృష్టితత్వం, కర్తృత్వం నీ. త్రిమూర్తులు నీ సృష్టి. పంచభూతాలతో సృష్టి జరిగిన దానిలో నీ కళ లేని చైతన్యం రాదు. సృష్టిలో జీవకళవులు, ప్రాణశక్తివులు. అంచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టిస్తావు, ఆపేయాలనుకున్నప్పుడు ఆపేస్తావు. నీ పదాంబుజ రేణువుని నీ ఆజ్ఞగా స్వీకరి మేము మా విధులు నిర్వహిస్తున్నాం. సకలలోక శుశ్రూక్షురహం హరి కమలభూశ్చ భవాను యదాంబిక తవ పదాంబుజ పాంశు పరిగ్రహం సమధిగమ్య తదా నను చక్రిషు. ఏ అంబికే, నువ్వు ఎప్పుడూ దయామయివి కనుక మా ముగ్గురికి 3 గుణాలు, 3 ముఖ్యమైన బాధ్యతలు అప్పగి. నీ సృష్టిలో ఎంత వైవిధ్యమమ్మా! సచివ, భూపతి, నృత్యభేదాలు, బహుధన నిర్ధన వైషమ్య, చిత్ర విచిత్రమైన సృష్టి. అమ్మా, ఈ శుభ విమానంలో వస్తున్న చాలా భువనాలు పరిచయమయ్యాయి. మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఇది కొత్త సృష్ట, పాతదేనా చెప్పమ్మా. నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావు, ఎప్పుడు విరమించాలి అనుకుంటావు, ఎప్పుడు నశింప చెయ్యాలని అనుకుంటావు, ఎవ్వళ్ళకీ నీ భర్తృ పురుషుణ్ణి మాత్రం ఎప్పుడు ఆనందపరుస్తూ మమ్మల్ని యువతులుగా మార్చేశావు. అయితేనే నీకు సన్నిహితంగా ఉన్న భాగ్యం దక్కింది కదా. నీకు మమ్మల్ని అర్పించుకునేటువంటి అవకాశం కలిగింది కదా. పురుషులుగా ఉంటే ఈ అదృష్టం లేదు కదా, ఈ ఆనందం రాదు కదా. నిజం చెబుతున్నా తల్లి, నీ పాద పద్మాలకు దూరం అవ్వాల్సి వచ్చేటై నాకు త్రిభువన ఆధిపత్యం వద్దు, పురుషత్వం వద్దు. ఈ యువతిత్వం అలాగే ఉండాలి. నా రుచిరస్తి మమాంబుజ సుమాంబ రుచిరస్తి మమాంబ పదాంబుజం తవ విహాయ శివే భువనేశ్వర నివసితం నరదేహమవాప్య చ త్రిభువనస్య పతిత్వం అవాప్యవై. శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాద పద్మాలు సేవించు అనేది ముల్లోకాల్లో నాకు కీర్తిక. నీ సాన్నిధ్యం లేని క్షణాలు నాకు యుగ. నీ పాదాలను ధ్యానించటంక వేరే వేరే తపస్సులు చేసేవాడు నిజంగా విధి వంచిత. అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకోడు. తపస్సులు, యోగాలు, యాగాలు, వీటి వల్ల ముక్తి ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో ఎవడు చెప్ప. కానీ నీ పాద పద్మాల పుప్పొడి రేణు సోకితే చాలు, అదే ముక్తి, అదే మోక్షం. అమ్మా, నేను నిరంతరం జపించడానికి, ఆనందించడానికి ఏదైనా ఒక దివ్య మంత్రం ఉపదేశి. కిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించి అది ఇప్పుడు స్మరణలో లేదు. దయచేసి మళ్ళీ ప్రబోధించు ఉపదేశం. శివుడి అభ్యర్థనను జగదంబిక సంతోషించింది. నవాక్షర మహామంత్రం ఉపదేశించి శివుడు పరమానందం పొందాడు. పాదాలకు సాష్టాంగబడి అక్కడే నిలబడి బీజాక్షర సంశోభితమై ఆ తారక మంత్రాన్ని, ఆ మోక్షద కామద మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు. అది చూసి నేను జగదీశ్వరుని స్తుతించడం మొదలుపెట్టి, ఏ సర్వజ్ఞురాల, ఇంత సన్నిహితంగా, ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడాలి. అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలో స్వహా రూపినివి నువ్వే.
ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాను, నాకంటే సమర్థుడెవరు అని ఎంతకాలం నేను గర్వపడ్డా. ఆ అహంకారంతో భవసాగరంలో మునిగిపో నీ ఆజ్ఞను పాడి సృష్టికర్తను కాగలగటం నాకు ఒక ధన్యత్వాన్ని ఇప్పుడు తెలుసుకోగలి. కానీ తల్లి, ఇప్పుడు నాకు ఒక కొత్త గర్వం కనబడుతోంది. నీ పదాంబుజ పరాగాన్ని స్వీకరించాను అనేది ఇప్పటి నా గర్వం. నిజం చెప్తున్నానమ్మా, కేవలం నీ దయ వల్ల ధన్యుణ్ణయ్యా. నన్ను పట్టి బంధించిన మోహ నిగళాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల ఉన్న భక్తిని స్థిరంచి సరోజంలో పుట్టా. దాని నుంచి ఎలా విముక్తుణ్ణి చేయాలో, విముక్తుణ్ణి అవ్వాలో చెయ్యి. అంతా నీదే. నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య. నీ కింకరుణ్ణి నన్ను దయచూడు. నీ ప్రభావాన్ని ఎరగని వాడు నన్ను ప్రభు అంటున్నారు. పాప స్వర్గం కోరి యజ్ఞాలు చేసి వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం, నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విదూరం అమ్మా. నువ్వు నన్ను సృష్టించావు, అది సృష్టిని చతుర్థా విభాగించుకొని ఆజ్ఞాపించావు. అది ఇప్పటికీ తెలుసుకున్నా. ఇప్పటి వరకు ఉన్న నా అహంకారాన్ని క్షమి. అష్టవిధ యోగ మార్గాలలో అష్ట కష్టాలు పడే మూఢుణ్ణి చూస్తే జాలేస్తోందమ్మా. ఉచ్చారణకు మాత్రం చేతనే పవిత్ర చరితుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామ మహిమ వాళ్లకు తెలిపి ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి సిద్ధి పొందరు. అదేం చిత్రమో. ఆది సృష్టిని చతుర్థా విభాగించడం నీకొక పెద్ద పనేం కాదు. కేవలం చూపులోనే పని చేయగ. అయినా విధి అంటూ నన్నొకడిని కలిపి ఆ పని నాకప్పగించు. నా తండ్రి విష్ణుమూర్తి జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిది. కాకపోతే మధుకైటవల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది ఎందుకట? నా నుదిటి నుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నది కూడా నువ్వే కదా. నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడు కానీ కన్నవాడు కానీ లేడు. అంటే చూశాను. ఎలా జన్మించావు తెలిసిన వాడు లేడు. నువ్వు ఆదిశక్తి, ఏకైకా ద్వితీయ శక్తి. అంచేత నీ తంత్రాలు మంత్రాలు తప్ప నిన్ను తెలుసుకోవటానికి మరొక మార్గం లేదు, మరో ఉపాయం కూడా లేదు. నువ్వు కేవలం స్వతంత్రురాలివి. నతే జన్మ కుత్రాపి దృష్టం శతం వా కుత సంభవస్తేన కోపీహ వేద కిదాధ్యాపి శక్తిస్త్వమేకా భవాని స్వతంత్రై సమరైస్తైరతో బోధితా. నువ్వు మాతో ఉంటేనే మా పనులు మేం చెయ్యగలం, లేకపోతే లేదనేది నిజం. కానీ కొందరు అల్ప ఆశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదులవుతారు. ఆజ్యుడైనటువంటి ఈశ్వరుడు అకర్త, అనీహుడు, అనుపాధి, అకళశ్రీ. నీ వినోదం, నీ వితీర్ణం, శక్తి ప్రదానం చూస్తూ ఉంటాడని విధిజ్ఞులు అంటారు. ఈ దృష్టాదృష్ట విభేదం ఆ మహాపురుషుడు ఆజ్యదేవేశ్వరుడు నీ విభుడు నీకంటే పోడు. మరింక మూడవ ప్రమేయం లేదు. దృష్టం అంటే ప్రకృతి, అదృష్టం అంటే పురుషుడు. అయితే అమ్మా, నాదొక చిన్న సందేహం. వేదవాక్యం మిథ్య కాదు కలక, కాదివ్వకూడదు కూడా కలక అడుగుదు.
విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాది. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెప్పేది. అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుష? ఏకమేవా అద్వితీయం యద్బ్రహ్మ వేదా వదంతి వై సాకిం త్వం పాప్యసౌ నాకిం సందేహం నివర్తయ. ఏకత్వ ద్విత్వ విచారణలో మునిగిపోయి నా మనస్ ఒక నిశ్చయానికి రాలేకపోతోంది. పుణ్య విశేషం వల్ల నీ పాద పద్మాల సమాశ్రయించగలి కాబట్టి నీ ముఖత వినే అవకాశం లభించింది. నా సందేహం తీర్చు. నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అది కూడా మాకు చెప్పు. పరాశక్తిని తెలుసుకొని భవసాగరం నుంచి విముక్తుణ్ణి అవుతాను. పుమానసి త్వం స్త్రీవాసి పద విస్తరతో మమ జ్ఞాత్వాహం పరమాం శక్తిం ముక్తః శ్యాం భవసాగరాత్. నారదా, వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్న మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది. సందేహం తీర్చింది. విషయం చెబుతా విను. ఆమె ఏం చెప్పింది? దేవీకృత తత్వోపదేశం ఏమిటి, శక్తి ప్రదానం ఎలా జరిగింది అనే విషయాలు రేపు తెలుసుకుందాం.